ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర పెన్షనర్లు వాళ్ళకు రావాల్సిన డిమాండ్లపై ప్రభుత్వంతో పోరాడేందుకు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నమస్తేనా, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నేను హైదరాబాద్ నుంచి అండి. టాప్రా స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ. అనేక సమస్యలతో పెన్షనర్స్ ఈరోజు పెద్ద ధర్నా పెట్టారు ఇందిరా పార్క్లో. మినిమంగా రిటైర్ అయిన వెంటనే మాకు రావాల్సిన బకాయిల్ని ఏమాత్రం ఇవ్వకుండా సంవత్సరంన్నర నుంచి అదే విధంగా ఉంచింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అనేక ఆశలతో ప్రభుత్వాన్ని మార్చి ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం. అయినా సరే ఒక్క సమస్య కూడా పరిష్కరించుకోకుండా ఏదో లాస్ట్ టైం ఒక ధర్నా చేస్తే దానికి ఒక డిఏ ఇచ్చి ఇంకోటి 2 డిఏలు ఇచ్చామని ప్రకటించారు. 1 డిఏ ఇచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము గతంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ మీటింగు చెన్నైలో జరిగితే వెళ్ళాం. అక్కడ ఏ రాష్ట్రంలో కూడా డిఏలు పెండింగ్గా లేవు. ఒక్క తెలంగాణలోనే 5 డిఏలు పెండింగ్ పెట్టిన రాష్ట్రం తెలంగాణ. ఒకనాడు గొప్ప రాష్ట్రంగా చెప్పుకున్న తెలంగాణ ఈరోజు అధమ పరిస్థితిలో కనీసం డిఏలు పెన్షనర్స్కి డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు. పెన్షనర్స్ రిటైర్మెంట్ అయిన వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదు. అంతేకాకుండా మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ హాస్పిటల్ యొక్క అవసరం చాలా ఉంటుంది. మాకు ఈహెచ్ఎస్ కార్డు ఇచ్చారు కానీ అది ఎందుకు పనికిరాదు. జస్ట్ జేబులో పెట్టుకోవాలి. కనీసం డోర్ 4 గీసుకోవడానికి కూడా పనికిరాని ఒక మాకు ఈహెచ్ఎస్ కార్డు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఈహెచ్ఎస్ కార్డుని నడిచేటట్టు ఉండాలి. అదేవిధంగా మాకు వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి. వెల్నెస్ సెంటర్లు పేరుకున్నాయి తప్ప అందులో ఏ విధమైనటువంటి మందులు లేవు. ఆ మందులు ఖచ్చితంగా ఉండాలి. అందులో అపాయింట్ అయిన డాక్టర్లు కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు. ఒక నెల కాంట్రాక్ట్ 15 రోజులు కాంట్రాక్ట్ ఇస్తారు. ఒక నెల కాంట్రాక్ట్ వాళ్ళని ఉంచుతారు. తర్వాత కాంట్రాక్టే ఉండదు వాళ్ళకి. ఆ విధంగా మేము అవసరం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ కూడా అందుబాటులో ఉండట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వెల్నెస్ సెంటర్లో పర్మనెంట్గా డాక్టర్లను అపాయింట్ చేయాలి. అదేవిధంగా 398కి అపాయింట్ అయిన వాళ్ళు 84లో అపాయింట్ అయిన ఉన్నారు. వాళ్ళకి వాళ్ళకి అరియర్స్లు రావాల్సింది ఉంది. కానీ ఇప్పుడు వరకు కూడా వాళ్ళని అదే విధంగా ఉంచి చేస్తుంది. కాబట్టి అనేక సమస్యలు ముఖ్యంగా మా ముఖ్యమైన డిమాండు ఈహెచ్ఎస్ కార్డు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో చెల్లుబాటు అయ్యే విధంగా వెంటనే మా తరఫీ చేయాలని, డిఏలు 5 డిఏలు వెంటనే రిలీజ్ చేయాలని, రిటైర్ అయిన పెన్షనర్స్కి బకాయిల్ని వెంటనే రిలీజ్ చేయాలని ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్రం అన్ని జిల్లాల నుండి మరి పెన్షనర్లు ఒక పక్క భారీ వర్షాలు పడుతున్నప్పటికీ మరి వాటిని కూడా లెక్క చేయక, వయోవృద్ధులైనప్పటికీ వయసును లెక్క చేయక అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని మరి తమ డిమాండ్ల సాధన కొరకు మరి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ధర్నా ఏదో ఆషామాషిగా చేయడం లేదు. అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వానికి మెమరాండాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో నెగోషియేషన్స్ జరిపినప్పటికీ చూస్తాం చేస్తామని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, వాళ్ళు ఏంటంటే పిలవడము, వాళ్ళు ఎలాంటి సమస్య పరిష్కారానికి చొరవ చూపించకపోగా వాటిని జటిలం చేయడం జరుగుతూ ఉంది. మరి 35 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు అట్లాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి పెన్షనర్ల ఎడలో చాలా పెద్ద ఎత్తున అన్యాయం చేస్తూ ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి పెన్షనర్లు అంటే వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయరనుకుంటున్నారు. మరి ధర్నా ఇది ఆరంభం, అంతం కాదు, ఆరంభము. భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతుంది. అవసరమైతే ఇందాక ఒక మేడం గారు చెప్పారు, అవసరమైతే ఎట్లాగో మాకు 80-75 సంవత్సరాల వయసు వచ్చింది, 80-85 సంవత్సరాలు మా అంటే ఇంకో 10-15 సంవత్సరాలు మేము బతకొచ్చు. కానీ మా యొక్క రాబో తరాలకు మార్గదర్శకంగా ఉండడానికి ఈ ప్రభుత్వం యొక్క మెడలు దించడానికి అమరణ నిరాహార దీక్ష కూడా చేసి మరి మేము మా హక్కులను సాధించుకుంటాము. అంతే తప్ప ఏదో ఇలా ధర్నా చేసినాము, ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినాం కాబట్టి ఇంకేం చేయలేరు అనుకొని వాళ్ళు మినమిసాలు లెక్క వేస్తే మాత్రం అది తప్పు. తప్పకుండా
ఈ ప్రభుత్వం కనువిప్పు కావాలి. ఇంతమంది పెన్షనర్లు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారంటే చాలా సిగ్గుచేటు. ఏ దేశంలోనైనా మరి శేష జీవితంలో సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు మరి పెన్షనర్ల ఎడల మరి ఇంత కఠినంగా వ్యవహరించడం అనేది దారుణము. డిఏలు 5 డిఏలు ఇవ్వకపోవడము, పిఆర్సీని వెంబడే అపాయింట్మెంట్ చేయాలని, మరి పిఆర్సీ ప్రకారంగా హెల్త్ కార్డు ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటినాయి అంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి వృద్ధాప్యంలో. మరి హెల్త్ కార్డులు ఇందాకే చెప్పారు మా సారు, అదేవిధంగా అవి కేవలం షోపుటప్ జేబులో పెట్టుకునే కార్డులు లాగా తయారైనాయి తప్ప ఆ హెల్త్ కార్డు వల్ల ఉపయోగం లేదు. సరైన డాక్టర్స్ లేరు. ఆ హెల్త్ కార్డుల మీద ఎలాంటి అది వస్తలే, మెడిసిన్స్ కూడా వస్తలేవు. కాబట్టి హెల్త్ కార్డులు ఇచ్చి హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్లను ఎక్కువ పెట్టి మరి మాకు ఆరోగ్యంగా ఉండేటట్టు మీ ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఉంది. పిఆర్సీని వేయాల్సిన బాధ్యత ఉంది. డిఏలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. పెన్షనర్ల యొక్క న్యాయమైన పోరాటానికి ప్రజానికం అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి కాబట్టి ఈ ధర్నాను మేము తప్పకుండా జయప్రదం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? బ్రహ్మచారి. ఏం రిటైర్ అయ్యారు? నేను ఈపీఎస్ పెన్షన్ అసోసియేషన్ కన్వీనర్ను. ఓకే. సో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల అలాగే పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి ఏదైతుందో ఈరోజు అనేది మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. దాదాపుగా 5 డిఏలు పెండింగ్లో పెట్టి, అట్లాగే ఉన్నటువంటి ఈహెచ్ఎస్ కార్డులు కూడా, అలాగే ఉన్నటువంటి పిఆర్సీ కూడా పెండింగ్లో పెట్టి దాదాపుగా ఈరోజు 1000 మందిని ఈరోజు రోడ్డుపైకి ఇచ్చడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. దీని అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పనేది నేను చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పరిస్థితుల్నే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చలేక 6 నెలల లోపలనే చేస్తామని చెప్పని హామీ ఇచ్చి ఈరోజు వరకు కూడా ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇది పెద్ద డిమాండ్స్ కూడా కాదు. ఇది మన హక్కులు సాధించుకోవడానికే ఈరోజు అనేది రోడ్డు మీకు వచ్చి ప్రశ్న చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అవలంబిస్తున్నటువంటి సెంట్రల్ పెన్షనర్స్ కానివ్వండి, ఈపీఎస్ పెన్షనర్స్ కానివ్వండి, అట్లాగే కోల్ మెన్స్ పెన్షన్ల పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మొండి వైఖరి వహిస్తుంది. అలాగే 2 రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెన్షన్ల పట్ల, కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల అట్లాగే ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అనేది ఈరోజు ఈ రోడ్డుపై వచ్చి మనం ఈ ధర్నా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఒక మాట ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది ఉన్నారు ఈపీఎఫ్ పెన్షనర్లు. వాళ్ళకు వచ్చేది దాదాపుగా మినిమం పెన్షన్ ఒక 1000 రూపాయలే వాళ్ళకి రావడం అనేది జరుగుతున్నది. మరి గత 15 సంవత్సరాల నుంచి ఈ 1000 రూపాయలతోనే ఎలా బతుకుతారని చెప్పనేది కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ లేదని చెప్పనేది ఇక వేదిక చెప్తుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టినటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు ఇచ్చినటువంటి సిఫార్సులను కూడా వాళ్ళు అనేది అమలు చేయకపోవడం వల్ల ఈరోజు అనేది మనం రోడ్డు పైకి వచ్చి ధర్నా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా 75 లక్షల మందికి హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని చెప్పినా కూడా ఈరోజు అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేయక దాన్ని స్పెషల్ పెన్షన్ వేసేసి అది కాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విధంగా ఉన్నట్టేదుంటే ఈరోజు చూసినట్టేదుంటే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ 2-3 పెన్షన్స్ అనేవి వాళ్ళకి వస్తున్నాయి. మరి వాళ్ళకి ఏ రాజ్యాంగంలో ఉన్నది వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని చెప్పని ప్రజాసేవ చేసేటువంటి నాయకులకు కూడా ఈరోజు అనేది ఎన్నిసార్లు గెలిస్తే అన్నిసార్లు వాళ్ళకి పెన్షన్ వస్తుంది. కాబట్టి అది తక్షణమే వాటిని మానుకున్నట్టయితే ఉంటే ఈ యొక్క పథకాలు అనేది ఇచ్చేటువంటి పథకాలను కూడా ఇవ్వాలి, మేము కాదంటలేము. కానీ అదే రకంగా ఈ దేశాన్ని సేవ చేసినటువంటి ఉన్నటువంటి పెన్షనర్స్ కూడా అదే రకంగా బెనిఫిట్స్ సమకూర్చాలని చెప్పనేది కూడా మా డిమాండ్ ఉంది. రాబో కాలంలో పెద్ద ఎత్తున కూడా మేము ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈ రీసెంట్గా మనం మార్చి నెలలో ఉన్నటువంటి ఏదైతే 1/1/26 నుంచి ఏదైతే పిఆర్సీ అనేది అమలు చేయబోతున్నారో దాన్ని అనేది అంత ముందున్నటువంటి ఎంప్లాయీస్ కానీ ఉన్నటువంటి పెన్షనర్స్ కానీ ఆ యొక్క బెనిఫిట్స్ వర్తించామని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చట్టసభలో అది చాలా సిగ్గుచేటైన విషయం. కాబట్టి తక్షణమే దాన్ని కూడా విరమించే ప్రయత్నం చేయాలని చెప్పని కూడా మా డిమాండ్ ఉంది. ఈరోజు దేశం మొత్తం మీద ఉన్నటువంటి 70 లక్షల మంది ఈపీఎస్ వాళ్ళే కాదు,
సెంట్రల్ కానీ స్టేట్ కానీ కోల్మెన్స్ కానీ కోట్లాది మంది ఉన్నారు కాబట్టి తక్షణమే దీన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించి చెప్తున్నాము. రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ థ్యాంక్స్ వెరీ మచ్. ఇందిరా పార్క్ దగ్గర పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ డిమాండ్ల కోసం వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి, ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం కోరుతున్నారో అడుగుదాం. మేడం నమస్తే. మేడం ఏంటి మేడం, ఇక్కడ చాలా మంది ఉన్నారు పెన్షనర్లు, ఇంత పెద్ద ఎత్తున ఈ వయసులో ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మేము కొత్త ప్రభుత్వం ఏర్పాటులో మేము కూడా సహకరించాము. గత ప్రభుత్వం నుండే మాకు చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అంతకుముందు కూడా మాకు మెడికల్ బిల్స్ పెండింగ్ ఉండటం, డిఎల్ పెండింగ్ ఉండటం ఉన్నప్పటికీ కూడా ఈ గవర్నమెంట్కి మేము బేషరతుగా మేము పెన్షనర్ల సంఘాల నుండి కూడా మద్దతు తెలిపాము. అయితే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంది అని చెప్పారు కాబట్టి 1 సంవత్సరంన్నర ఆగాము. మా పెన్షన్స్ ఈరోజు హెల్త్ కార్డు లేక ఒక్కొక్కరికి 25 లక్షలు 10 లక్షలు ట్రీట్మెంట్ అవుతుంటే కూడా వాళ్ళకి పాప 2 లక్షల కంటే ఎక్కువ రాని పరిస్థితిలో ఎంతమందిలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అలాగే ఇటీవల కాలంలో బోల్డ్ మంది రిటైర్డ్ అయ్యి ఉండేసరికి వాళ్ళెవరికి కూడా బెనిఫిట్స్ రాక వాళ్ళు దాచుకున్న డబ్బులే వాళ్ళకి రాని పరిస్థితిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 13,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉండడం అనేది జరిగింది. ప్రభుత్వం టీజేఏసీగా అందులో మేము పెన్షన్ సంఘం కూడా భాగస్వాములమే. మేము పోయి అడిగిన పక్షంలో వాళ్ళు చెప్పిందంటే కొంత వ్యవధి ఇవ్వండి, మేము అన్ని క్లియర్ చేస్తామని చెప్పారు. చివరికి ఒక 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి చివరికి 700 కోట్లు కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి 2-3 నెలల నుంచి కూడా చూస్తూ వస్తున్నాము. దయచేసి మేము ముఖ్యమంత్రి గారికి మా విన్నపం, ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాకు రిలీజ్ చేయాలి. హెల్త్ కార్డ్స్ లేక అలాగే ఉన్న వెల్నెస్ సెంటర్స్ కూడా ఇల్నెస్ సెంటర్లుగా మారి మందులు దొరకని పరిస్థితి, డాక్టర్స్ లేని పరిస్థితి. అలాగే మాకు జిల్లాకు వెల్నెస్ సెంటర్ పెట్టి మా ఆరోగ్యాన్ని చూడాల్సిన బాధ్యతగా మా అందరి పెద్దవాళ్ళం ఈరోజు ఇంతమంది 1000 మంది మేము రోడ్డు ఎక్కాము అంటే దానికి కారణం ఏంటంటే హెల్త్ కార్డ్స్ మెయిన్, ఈ కుబేర్ పెండింగ్ బిల్స్ మాకు ముఖ్యం. అలాగే ఆర్టీసీలో మహిళలకు ఎలాగూ ఉచితం ఇచ్చారు, అలాగే పురుషులకు కూడా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలామందికి వాహనాలు ఉన్నాయి, ఏ కొద్ది మందికో బెనిఫిట్ అవుతుంది కాబట్టి వారు కూడా ఆర్టీసీలో కూడా రాయితీ కనిపించాలని. అలాగే 398 అని చెప్పేసి చాలా సంవత్సరాలు అప్పుడు 395 రూపాయలకే వారు ఉద్యోగం చేయడం జరిగింది. వాళ్ళు 4-5 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేశారు. అయితే పొరుగు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి అవి రిలీజ్ చేయడం అనేది జరిగింది, ఏదైతే 398 వాళ్ళకి. అదే పద్ధతిలో ఇక్కడ కూడా మాకు వాళ్ళకి ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయాలని, ఇంక్రిమెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. వీటన్నిటి మీద మేమందరం వేలాదిగా కదిలొచ్చాము. అయితే ప్రభుత్వం టీజేఏసీకి 15వ తారీఖు వరకు ఆగండి, కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అన్నారు. కానీ ఇంకా కొంచెం టైం అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. మన కింద స్థాయి నుంచి మాకు ఏమవుతుందంటే ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఈ ఒత్తిళ్ళన్నీ కూడా నివారించుకోవాలి అని చెప్పాను. అంటే కనీసం 2-3 సమస్యలన్నా ప్రభుత్వం పరిష్కారం మాకుగా చేయాలని చెప్పి. మాకు ఇంతవరకు పెన్షనర్స్కి డైరెక్టరేట్ లేదు, మాకు పెన్షనర్స్ డైరెక్టరేట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి చిన్న కోరికలే మా ఒక 10 కోరికలు మాత్రమే, ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేని కోరికలు కూడా. అలాగే హెల్త్ కార్డ్స్కి మేము ఒక్కొక్కరం 500 మా కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తామని చెప్పాము. మా 500 కాంట్రిబ్యూషన్ కలిపితేనే ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి దాదాపు 400 కోట్లు అవుతుంది. ప్రభుత్వం కూడా వారు వేయాల్సింది 400 కోట్లే. ఇవన్నీ కలిపితే కూడా మాకు ఆరోగ్యం ట్రీట్మెంట్కి ప్రభుత్వానికి పెద్ద భారం కూడా పడదు. ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని మాకు మేనిఫెస్టోలోనే సిపిఎస్ రద్దు చేస్తామని, పెండింగ్ డిఏలు రిలీజ్ చేస్తామని, మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పేసి వారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. వారికి ఇవ్వాల్సినంత టైం ఇచ్చాం, 20 నెలలు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా పరిస్థితులు చేసుకొని రేపు ఎలక్షన్స్ కంటే ముందే, ఎందుకంటే మేము ఉన్నది 3 లక్షల మంది పెన్షన్లు ఉన్నాము. ఒక్కొక్క కుటుంబంలో 10 మంది మొత్తం కోడళ్ళు, కొడుకులు, బిడ్డలు అందరు లెక్కేస్తుంటాము. అందరం కలిపితే ఈరోజు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి మా అందరినీ కూడా సహృదయంతో అన్ని సమస్యలు పరిష్కరించాలని మా పెన్షన్ సంఘాలను కూడా వారు ప్రత్యేకంగా ఆహ్వానించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మేడం ఒక మాట చెప్పండి, మీ ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు, మీ 1000 కోట్ల బకాయిలు ఉన్నాయి, ఈ బకాయిలు ప్రభుత్వం తీరుతుందని మీరు నమ్మకం ఉందా మీకు? అసలు ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి 20 నెలలు కూడా ఆగాము.
వారు చెప్పారు కూడా, మాకు ఆర్థిక పరిస్థితి గత పరిస్థితి కంటే అనుకున్న 3 లక్షల కోట్లు ఉన్నాయి అనుకుంటే మాకు 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది, సవివరంగా వివరించడం కూడా జరిగింది. అందుకొరకే మేము 20 నెలల టైం కూడా ఇచ్చాము. అలా అని చెప్పేసి మేము ఒక్కొక్కరు ఆసులు బాస్తూ ఆరోగ్య కార్డు లేక ఒక్కొక్కరు ట్రీట్మెంట్కి పెట్టుకోలేక రోడ్ల పడి ప్రాణాలు వదిలిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఓపిక పట్టాలంటే కాదు, ఇంకా చేస్తూ పోవాలంటే ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఇంకా 3 సంవత్సరాల టైంలో మాకు నెరవేరుస్తారనే నమ్మకం ఉండటం వేరు. ఇంతవరకు ఇచ్చింది ఫస్ట్ శాలరీ ఇవ్వడం ఒకటి చేశారు, ఒక డిఏ ఇచ్చారు, మిగతావి ఇస్తాము అని చెప్పి అంటున్నారు. పరిస్థితి మేము అర్థం చేసుకోగలుగుతాం, కానీ మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తానికి నేను తెలంగాణ, నా పేరు డాక్టర్ లింగా అరుణ, తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అని. ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ కూడా ఉంది మాది, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్లో కూడా నేను మెంబర్ని. అందుకే వీరందరూ కూడా కదిలి రావడానికి కారణం ఉన్న సమస్యలే, అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని సత్వరమే మమ్మల్ని పిలిచి ప్రభుత్వం పిలవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక నుండి. థ్యాంక్ యూ.